మీరు చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ దాల. ఈరోజు మనం ఈ సింప్లిఫికేషన్ సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్ చూసినట్లయితే ఎక్కువ సార్లు వచ్చేటటువంటి ప్రశ్న అండి. ఎక్కువ సార్లు వచ్చేటటువంటి ప్రశ్న, అట్లాగే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ప్రశ్న. రైట్, 512 divided by 8 divided by 8 divided by 8. ఇది క్వశ్చన్ అండి. దీని యొక్క విలువ ఎంత, దీని యొక్క విలువ కనుక్కోండి అనేది మనకి ప్రశ్న. రైట్, 512 divided by 8 divided by 8 divided by 8 ఇట్లా ఇచ్చాడు ప్రశ్న. రైట్, ఇట్లా ఇచ్చినప్పుడు జనరల్ గా మనం చేస్తే కనుక ఏం చేస్తాం, 8 భాగిస్తాం, 8 భాగించేసి అట్లా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది మాక్సిమం గా. అంటే ఈ బద్మాస్ రూల్ ఎవరైతే పాటించరో, ఈ బద్మాస్ రూల్స్ ఎవరికైతే తెలియదో వాళ్ళు చేసేటటువంటి ప్రాబ్లం అట్లా చేస్తారు. ఎట్లాగూ 8 డివైడ్ బై 8 కాబట్టి 8 పోతే ఫస్ట్ డివైడ్ బై చేయాలి కదా, కాబట్టి 8 పోతే 1 వస్తుంది. తర్వాత 8తో 512 భాగిస్తాం. ఆన్సర్ ఏదైతే వస్తుందో అది మనం ఆన్సర్ గా పెడతాం. ఆల్రెడీ ఆప్షన్ లో అదే ఆన్సర్ ఉంటుంది, మనం టిక్ చేస్తాం. కానీ అది తప్పు, అట్లా చేయకూడదు. మరి దీన్ని ఎట్లా చేయాలి? బద్మాస్ రూల్ తెలిసినప్పటికీ, బద్మాస్ రూల్ నేర్చుకున్నప్పటికీ స్మాల్ కాన్సెప్ట్ మనం విడిచిపెడతాం, నేర్చుకోకుండా విడిచిపెడతాం. లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ లో వచ్చినప్పుడు చెప్పా, డివైడెడ్ బై మనకి ఎక్కడ కనపడినా సరే ఇంటూ కింద మార్చాలని చెప్పాం. డివైడెడ్ బై అనే మనకి డివైడెడ్ బై అనేది ఎక్కడ కనపడినా దీన్ని మనం ఏ విధంగా మార్చుకోవాలంటే కనుక ఇంటూ కింద మార్చుకోవాలి అని చెప్పాం. ఇంటూ కింద మార్చుకుంటే ఏమవుతుంది, డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ 1/x అవుతుంది. ఇట్లా మనం రాసుకోవాలని చెప్పి మనం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పుకున్నాము అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కోసమే అది చెప్పారు. ఇలా ఇస్తే కొంతమంది కన్ఫ్యూజ్ ఎట్లా చేయాలనుకుంటా, అంటే తెలిస్తే ఓకే, తెలియకపోతే కనుక ఖచ్చితంగా తప్పు చేస్తాం, అందులో డౌటే లేదు. రైట్, కాబట్టి మనకి డివైడెడ్ బై ఎక్కడ కనపడినా దాన్ని ఇంటూ 1/x కింద మార్చుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదు, తప్పు చేయడానికి అవకాశం అనేది ఉండదు. దాని గురించే ఈ చిన్న ప్రయత్నం. రైట్, చూసినట్లయితే ఇక్కడ జనరల్ గా చేసేది ఏంటి అన్నదాని గురించి మాట్లాడినట్లయితే, ఏం చేస్తాం, 512 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8 డివైడెడ్ బై 8 అంటే 8కి 8కి క్యాన్సిల్ చేస్తాం. 8 క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఆ తర్వాత 512 బై 8 ఉంది కదా, దీన్ని భాగిస్తాం. దీన్ని భాగిస్తే ఎంత అవుతుంది, 8 48, తర్వాత 4 32, రైట్, 64 వస్తుంది. ఇట్లా దీన్ని రాసి పెడతాం. కానీ ఇది తప్పు, ఇట్లా చేయకూడదు. మనం పాటించాల్సిందల్లా ఒకటే, డివైడెడ్ బై అని ఎక్కడ కనపడినా దాన్ని 1/, కింద మార్చుకోవాలి, ఇంటూ కింద మార్చుకోవాలి. రైట్, ఓకే. దాన్ని చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, 512 ఇంటూ ఇది 1/8 అవుతుంది. మళ్ళీ డివైడెడ్ బై 8 కాబట్టి 1/8 అవుతుంది, ఇంటూ డివైడెడ్ బై 8 కాబట్టి ఇంటూ 1/8 అనేది అవుతుంది. అవునా? రైట్, ఇక్కడ 512 ఉంటుంది. రైట్, ఇంటూ ఇది 1/8, 864, 68 రెళ్ళు ఎంత అవుతుంది, 512 అవుతుంది. రైట్, దీనికి పోతే ఇక్కడ ఒకటి అండి ఆన్సర్. ఒకటి ఆన్సర్ కానీ 64 అనేది ఆన్సర్ కాదు. ఒకటి ఆన్సర్ కానీ 64 అనేది ఆన్సర్ కాదు. ఎందుకు కాదు అంటే ఇదే రీజన్. రైటా? ఇట్లా చేసుకోవాలి, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎక్కడ డివైడెడ్ బై కనబడినా దాన్ని ఇంటూ కింద మార్చుకోవడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇస్తే మనకి ప్రాబ్లం సాఫీగా జరుగుతుంది, ఆన్సర్ తప్పు రాకుండా కరెక్ట్ గా రావడానికి అవకాశం ఉంది. లేదంటే కనుక మనం తప్పు చేయడానికి అవకాశం ఇస్తాం. అందుకు ఇట్లా చేయకూడదు. ఎక్కడ డివైడెడ్ బై కనబడినా దాన్ని 1/8 కింద మార్చడానికి మనం ఫస్ట్ ప్రయత్నం చేయాలి. రైటా? రైట్, 3/1² ఇంటూ 2² ప్లస్ 5/, ఇట్లా లెక్కించాడండి. 3/1² ఇంటూ 2² ప్లస్ 5/2² ఇంటూ 3² అట్లా 19/9² ఇంటూ 10². దీని యొక్క విలువ క్యాల్కులేట్ చేయండి, దీని యొక్క ఆన్సర్ ఎంత అని అడిగాడు. రైట్, ఇట్లా ఇచ్చినప్పుడు మనం గతంలో ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక దత్తాంశం ఇచ్చినప్పుడు ఇలాంటిది ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, అది ఒక ఫార్ములా కింద రిలేటెడ్ గా ఉందా, లేదా సింప్లికేషన్ అనేది
ఈజీగా అవ్వడానికి ఏదైనా అవకాశం ఉందా అన్నది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఒక ఫార్ములా రిలేటెడ్ గా ఉందా అంటే కనుక ఒక్కసారి చూద్దాం. చూసినట్లయితే ఇక్కడ 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అన్నం బాగానే ఉంది. రైట్, అంటే ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ రూపంలో ఉంది. రైట్, ఉంది. పైన చూసినట్లయితే ఏముంది, 3 ఉంది. అంటే 3ని ఎట్లా రాయొచ్చు, 1 + 2 అని రాయొచ్చు. ఇక్కడ 5ని 2 + 3 అని రాయొచ్చు. 7ని 3 + 4, 9ని 4 + 5 అట్లా రాసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అవకాశం చూసినట్లయితే ఫస్ట్ 1 + 2 / 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. రెండోది 2 + 3 / 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ రూపంలో ఉంది. దీన్ని చూసినట్లయితే ఇది a + b / ab హోల్ స్క్వేర్ అని ఉంది. ఇది కూడా a + b / ab హోల్ స్క్వేర్. ఇదొక రకం, ఇదొక రకం, ఇట్లా ఉంది. కానీ దీన్ని మనం ఏం చేయడానికి అవకాశం లేదు. a + b / ab స్క్వేర్ అంటే ఏంటి, ఏం చేయడానికి ఇక్కడ ఏం లేదు. ఒకవేళ మనం యూజ్ చేసిన ఏమవుతుంది, a + b హోల్ స్క్వేర్ ఉంటే కనుక మనం a + b హోల్ స్క్వేర్ సూత్రం ప్రకారం విడదీస్తూ ఏదో ఒకటి పైన కింద డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, డివిజిబుల్ చేయడానికి అవకాశం ఉంటే కనుక మనం లెక్క చేయొచ్చు. కానీ ఇట్లా పాసిబుల్ అవ్వదు. ఇది మనకి సుఖం లేదు, మనకి ఆన్సర్ తెచ్చి పెట్టదు. రైట్, ఓకే, ఇట్లా ఈజీ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ప్రాబ్లం ఫార్ములా రిలేటెడ్ లేదు అన్నది మనం ఒకసారి క్యాల్కులేట్ చేయాలి. రైట్, ఫార్ములా రిలేటెడ్ లేదు కాబట్టి ఇంకేదన్నా ఈజీగా ఉందా అన్నది ఒకసారి చూసినట్లయితే, రైట్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ అంటే ఇది ఎంత అవుతుంది, ఇది 1 స్క్వేర్ ఉంది, 2 స్క్వేర్ అంటే ఇది 1 స్క్వేర్ అంటే 1, కింద ఇది 4 ఉంది. రెండో దాంట్లో చూసినట్లయితే 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9 ఉంది. రైట్, పైన ఎంత ఉంది, 3 ఉంది. మరి 3ని ఎట్లా రాయొచ్చు, 4 - 1 అని రాయొచ్చు, అవునా. రైట్, ఇక్కడ 5 ఉంది. 5ని ఎట్లా రాయొచ్చు, ఇక్కడ 9 - 4 అని రాయొచ్చు. ఈ 5ని 9 - 5 అని రాయొచ్చు. అంటే దీని అర్థం ఏంటి, ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం మార్చుకోవచ్చు. 9 - 4/4 ఇంటూ 9, 9 - 4/4 ఇంటూ 9 అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం రాయగలిగింది 1/4 మైనస్ 1/9 అని రాయొచ్చు. దీన్ని ఇక్కడ కసాక్ కడితే కసాక్ ఎంత వస్తుంది, 4 ఇంటూ 9 వస్తుంది. 4 పోతే ఇక్కడ 9 ఉంటుంది, 9కి 9 పోతే ఇక్కడ 4 ఉంటుంది. 9 - 4/4 ఇంటూ 9 అంటే ఇది ఈ రూపంలో మనం రాసుకోవడానికి ఒక అవకాశం అనేది కలిగింది. రైట్, అట్లాగే ఇందులో కూడా 4 ఉంది, ఇందులో కూడా 4 ఉంది. రైట్, రైట్, దీన్ని మారిస్తే ఎట్లా మార్చొచ్చు, దీన్ని 1/2 స్క్వేర్ మైనస్ 1/1 స్క్వేర్. రైట్, రైట్, ఇది 2 4, ఇది 1 1. కింద కసాగు వస్తేటప్పటికి 4 వస్తుంది. అది 4 ఇంటూ 1 అనేది కసాగు వస్తుంది. పైన వచ్చేటప్పటికి 4 పోతే సారీ, ఇక్కడ 1 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, ఇది 1 స్క్వేర్, ఇది 2 స్క్వేర్ రూపంలో మారుతుంది, అవునా. రైట్, దీన్ని చూసినట్లయితే, దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఏమొచ్చింది, ఇక్కడ 1/2 స్క్వేర్ మైనస్ 1/3 స్క్వేర్. రైట్, ఇదేనండి 1/4 మైనస్ 1/9. దీన్ని చూసినట్లయితే ఇక్కడ 1/3 స్క్వేర్ మైనస్ 1/4 స్క్వేర్. ఇట్లా వీటిని మనం మార్చుకుంటే వెళ్ళొచ్చు. ఫైనల్ గా దీని దగ్గరికి వెళ్తే 1/9 స్క్వేర్ మైనస్ 1/10 స్క్వేర్. అంటే ఇక్కడ విడదీసి చెక్ చేసామండి, ఇక్కడ విడదీయకుండా అట్లాగే వేసేసాం. అవసరం లేదు, ఫస్ట్ 1 2 చూస్తే చాలు, మిగతావన్నీ సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇదేమో -1/2 స్క్వేర్ ప్లస్ 1/2 స్క్వేర్ పోయింది, ఇది -1/3 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ పోయింది. ఇట్లా ప్రతిదీ కూడా పక్క పక్కన ఇక్కడ వరకు పోతాయి, ఇంకేం మిగలవు. అక్కడ వరకు సబ్ట్రాక్షన్ అయిపోతే కనుక రిమైనింగ్ ఏముంది, ఇక్కడ 1/1 స్క్వేర్ అంటే ఇది 1/1 మైనస్ ఇక్కడ 1/10 స్క్వేర్ అంటే ఇక్కడ 100 మిగిలింది. ఇది మనకి ఫైనల్ గా మిగిలినటువంటి ప్రొడక్ట్. దీన్ని కసా కట్టినట్టయితే కింద 100 ఉంది, 100 - 1 అంటే ఇది 99/100 వచ్చింది. ఇది మనకి ఇక్కడ రైట్. రైట్, అంటే మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు మనం 2 విషయాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి, అది ఫార్ములా రిలేటెడ్ గా ఉందా లేదా అన్నది గమనించాలి. ఫార్ములా రిలేటెడ్ లేదు అంటే కనుక అందులో ఏదో ఒక మ్యాజిక్ ఉంది, ఆ మ్యాజిక్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే మనం ఈజీగా సింప్లిఫికేషన్ చేయడానికి అవకాశానికి
ఏదో త్రావ ఉందని గమనించాలి. ఆ గమనించి అవే పట్టుకుంటే మనకి ప్రాబ్లం అనేది ఈజీగా వస్తుంది. మ్యాథ్ ఇట్లాగే ఉంటుంది. ఇట్లా ఏదన్నా ఒకటి తెగడానికి అవకాశం ఉంటుంది. పైన కింద కావచ్చు, ప్లస్ మైనస్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనం ఫైండ్ అవుట్ చేస్తే లెక్కలు మనం ఈజీగా చేయొచ్చు. ఇది ఎప్పుడు వస్తుందంటే కనుక మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. ఎగ్జామినేషన్ హాల్లో మన మైండ్ పనిచేసిన షార్ప్ బట్టి ఈ ఐడియా అనేది మనకు వస్తుంది. ఐడియా వస్తే చేస్తాం, లేకపోతే విడిచిపెట్టాం. అంతకంటే మనం చేయడానికి ఇంకా అవకాశం ఏమీ లేదు. రైటా? రైట్. రైట్. ఇందులో అరుణ్ దగ్గర ఉన్న అమౌంట్ ఏమో ఏ అనుకుందాం, సాధన దగ్గర ఉన్న అమౌంట్ ఏమో ఎస్ అనుకుందాం. అనుకుంటే ఫస్ట్ కండిషన్ ఏముంది, అరుణ్ సాధలకు 30 రూపాయలు ఇస్తే గనక అరుణ్ ఏం చేశాడు, సాధనకి 30 రూపాయలు ఇచ్చాడు. అంటే అరుణ్ దగ్గర 30 రూపాయలు తీసుకుని సాధనకి ఇచ్చాడు. అరుణ్ దగ్గర 30 రూపాయలు తీసేశాడు కదా, కాబట్టి అరుణ్ దగ్గర -30 అవుతుంది. 30 రూపాయలు తీసేశాడు. తీసేసి ఎవరికి ఇచ్చాడు, సాధనకి ఇచ్చాడు. ఇప్పుడు సాధన దగ్గర డబ్బులు ఎంత ఉన్నట్టు, S+30 ఉన్నట్టు. అవునా? రైట్. అంటే సాధన దగ్గర ఫస్ట్ కండిషన్ ప్రకారం అరుణ్ దగ్గర -30 రూపీస్ ఉంటే సాధన దగ్గర S+30 రూపీస్ ఉంది. దీనికి ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏమన్నాడు, అరుణ్ దగ్గర మిగిలే డబ్బుకు రెట్టింపు సాధన దగ్గర ఉంది. అరుణ్ దగ్గర ఎంత మిగిలింది, -30 మిగిలింది. దీనికి రెట్టింపు డబ్బులు సాగర్ దగ్గర ఉన్నాయంటే, అంటే దీనికి 2తో గుర్తు ఎంత వస్తుందో అంత సాగర్ దగ్గర ఉందని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ కండిషన్. రైట్. సెకండ్ కండిషన్ వస్తే ఫస్ట్ అరుణ్ దగ్గర ఎంత ఉంది, ఏముంది, సాగర్ దగ్గర ఎస్ ఉంది. రెండో కండిషన్ ఏముంది, సాజల్ అరుణ్కు 10 రూపాయలు ఇస్తే గనక, ఎవరిక్కడ సాజల్ అరుణ్కు 10 రూపాయలు ఇచ్చాడు. సాజల్ ఏం చేశాడు, అరుణ్కి 10 రూపాయలు ఇచ్చాడు. అంటే సాజల్ దగ్గర ఏమవుతుంది, 10 రూపాయలు పోతుంది. అరుణ్ దగ్గర ఏమవుతుంది, 10 రూపాయలు యాడ్ అవుతుంది. ఇప్పుడు అరుణ్ దగ్గర సాధన దగ్గర ఉన్న అమౌంట్స్ సెకండ్ కండిషన్ ప్రకారం ఇది. ఈ అమౌంట్ ఏంటంటే ఇప్పుడు సాధన దగ్గర మిగిలిన డబ్బుకు 3 రెట్లు అరుణ్ దగ్గర ఉంటుంది. సాధన దగ్గర ఎంత అయితే ఉందో, సాధన దగ్గర ఎంత ఉంది, F-10 ఉంది. దీనికి 3 రెట్లు అరుణ్ దగ్గర ఉంటుంది. అరుణ్ దగ్గర ఎంత ఉంది, A+10. ఇదండి. ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్ కోసం వాడు ఒక పెద్ద స్టోరీ అన్నాడు. ఇంతే, ఒక పెద్ద స్టోరీ ఇస్తాడు. దాని అయితే 2 సింపుల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 స్మాల్ ఈక్వేషన్స్, పెద్ద ఈక్వేషన్స్ ఏమి కాదు. ఒకసారి దీన్ని చూసినట్లయితే ఇది 2 - 30 అవుతుంది. సారీ, ఇది 2a - 60 = S+30. రైటా? రైట్. దీన్ని చూసినట్లయితే ఇది A+10 ఇది 3s - 30. రైటా? రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇది 2a - s ఇది 90 అవుతుంది. ఇక్కడ a - 3s -40 అవుతుంది. ఇవి 2 ఈక్వేషన్స్. మరి 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏజ్లు కానీ ఎస్లు కానీ ఈక్వల్ చేయాలి. రైట్. ఏలు ఈక్వల్ చేసినట్లయితే ఇది 2a - 2తో గుణిస్తాలి. 2a - 3 6s అవుతుంది. ఈ 2తో గుణిస్తే -80 అవుతుంది. ఇవి 2 ఈక్వేషన్స్. ఈ 2 యాడ్ చేసినట్లయితే కనుక, యాడ్ చేయడం కదా, ఒకసారి తీసివేద్దాం. దీని నుంచి కనుక ఇది తీసివేస్తే ఎంత దగ్గర 2a - 6s -80. ఇప్పుడు ఈ 2 తీసివేయాలి. ఇది మైనస్, ఇది ప్లస్, ఇది ప్లస్. రైట్. రైట్. ఇక్కడ 2a పోతే ఇక్కడ 6s వేసుకుంటే ఇది 5s వస్తుంది. ఇక్కడ 90 + 80 అంటే 170. రైట్. రైట్. S ఎంత అవుతుంది, 5 3 15, తరువాత 5 6 30. రైటా? రైట్. 5 3 15, 15 2 0 5 4 20. రైట్. ఇక్కడ 34 అండి. 5 3 15, 5 4 లేదు, 34 వస్తుంది. ఎస్ దగ్గర ఉన్న అమౌంట్ ఎంత, 34. ఎస్ మొదటగా సాధన దగ్గర ఉన్న ఎస్ అనుకుందాం కాబట్టి ఇది సాధన దగ్గర ఉన్న అమౌంట్ 34. సాధన దగ్గర అమౌంట్ 34 అయితే మరి
ఏ దగ్గర ఎంత ఉంటుంది, ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. దీన్ని తీసుకున్నట్లయితే ఏ మైనస్ 3 into 34 is equal to minus 40. Right, a is equal to minus 40 plus 4 3 12 1 2 నెక్స్ట్ 3 3 9 1 10 అంటే ఇది ప్లస్ 102. 102 లో 40 పోతే ఎంత వస్తుంది? రైట్, ఇక్కడ 62 అవుతుంది. అంటే ఏ దగ్గర, ఏదంటే ఎవరు అరుణ్ దగ్గర ఉన్న డబ్బులేమో 62 రూపీస్ ఉన్నాయి, సాధన దగ్గర ఏమో 34 రూపీస్ ఉన్నాయి. ఏది రెండు చిన్న ఈక్వేషన్స్, ఈ చిన్న రెండు ఈక్వేషన్స్ కోసం ఒక పెద్ద స్టోరీ వెళ్ళాడు. ఆ స్టోరీ మొత్తం చదివితే కనుక ఈ రెండు ఈక్వేషన్స్ వస్తాయి. దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఈక్వేషన్ సింప్లిఫికేషన్ చేయడం అందరికీ తెలుస్తుంది, అది పెద్ద పనేం కాదు. రెండు వైపులా ఏదో ఒకటి ఈక్వల్ చేసి మైనస్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ చేయడం వల్ల మనకు ఆన్సర్లు అనేవి వస్తాయి. ఇంతే సింపుల్. రైట్ 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 ఈ లెక్కలో భాస్కర్ ఖర్చులకు 360 రూపాయలు తీసుకొని ఒక టూర్కి వెళ్ళాడండి. ఒక భాస్కర్ ఒక టూర్కి వెళ్ళాడు, తన దగ్గర 360 రూపాయలు అమౌంట్ ఉంది. ఆ టూర్లో ఒకవేళ 4 రోజులు పొడిగించబడితే కనుక అతను ఈ రోజువారీ ఈ 300 రూపాయలు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి అతను రోజు ఖర్చులో ఒక 303 రూపాయలు తగ్గించుకోవాలి. కరెక్ట్ గా అతను టూర్కి ఎన్ని రోజులు వెళ్ళాడు అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. భాస్కర్ అనే వ్యక్తి ఒక టూర్కి వెళ్తాడు, ఒక 360 రూపీస్ తీసుకుని వెళ్ళాడు. ఒకవేళ ఆ టూర్ లో గనక డేస్ పెరిగితే టూర్ ఇంకా పొడిగింపబడింది అనుకోండి, మరి అతని ఖర్చులకి అదే 360 రూపాయలు ఉన్నాయి కాబట్టి రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలంటే 4 రోజులు టూర్ పొడిగిస్తే కనుక అతని దగ్గర 3 రూపాయలు రోజువారీ వాడకం తగ్గించుకోవాలి. అయితే అతను ఎన్ని రోజులు టూర్ ప్లాన్ చేసుకున్నాడు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, ఇక్కడ భాస్కర్ దగ్గర అమౌంట్ ఎంత ఉందండి? 366 రూపాయలు ఉంది. అవునా? నార్మల్ గా టూర్కి ఎన్ని రోజులు వెళ్ళాడో అన్ని రోజులకి 360 రూపాయలు సరిపోతుంది. ఒకవేళ టూర్కి వెళ్ళిన రోజుల కంటే ఇంకొక 4 డేస్ పెంచినట్లయితే గనక ఏం చేయాలి? 3 రూపీస్ ఖర్చు అనేది రోజువారీ ఖర్చులు తగ్గించుకోవాలి. రైటా? రైట్. మొత్తానికి ఇక్కడ 360 రూపాయలు అమౌంట్ ఉందండి అతని దగ్గర. రైటా? 366 రూపాయలు అమౌంట్. అంటే గనక 366 రూపాయలు అమౌంట్ ఉందంటే భాస్కర్ ఎక్స్ రోజులకి టూర్కి వెళ్ళాడు అనుకుందాం. ఎక్స్ రోజులకి టూర్ ప్లాన్ చేసుకున్నాడు అనుకుందాం. ప్లాన్ చేసుకుంటే రోజువారీ ఖర్చు ఎంత అవుతుంది? 360/x. అంతేనా? మొత్తం టూర్ లో 360 రూపాయలు ఖర్చు చేయాలి ఎక్స్ రోజులకి. ఒక రోజుకి ఎంత అవుతుంది? 360/x. అట్లాగే 4 రోజులు పెంచినా కూడా అదే ఖర్చు చేసుకోవాలిగా, 360 రూపాయలు. రైట్, 360 రూపాయలు 4 రోజులు పెంచినా అదే 360 రూపాయలు. కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజుల టూరు? x+4 టూర్. x+4 డేస్ టూర్ అయితే గనక ఒక రోజుకి ఎంత ఖర్చు చేయాలి? 360/x+4. ఎంత డబ్బులు ఖర్చు చేయాలి? x రోజులు టూర్ వెళ్తే గనక 360/x అంటే రోజుకి 360 రూపాయలు/x ఖర్చు చేయాలి. x+4 రోజులు టూర్ వెళ్తే గనక అతను చేయాల్సిన ఖర్చు ఎంత? రోజుకి 360/x+4. x రోజులు టూర్ వెళ్ళిన దానికి x+4 రోజులు టూర్ వెళ్ళిన దానికి ఒక రోజు ఖర్చులో తేడా ఎంత? 3 రూపాయలు. ఒక రోజు ఖర్చులో తేడా ఎంత? 3 రూపీస్. x రోజులు టూర్ వెళ్తే ఒక రోజు ఖర్చుది, 4 రోజులు పొడిగిస్తే గనక ఒక రోజు ఖర్చుది. 4 రోజులు పొడిగిస్తే రోజు ఖర్చులో ఎంత తగ్గుతుంది? 3 రూపాయలు తగ్గుతుంది అన్నాడు. అంటే మొదటి ఖర్చుకి రెండో ఖర్చుకి మధ్య తేడా ఎంత? 3 రూపాయలు. అంటే ఇది మైనస్. ఇది ఇక్కడ ఈక్వేషన్. రైటా? ఈ ఈక్వేషన్ కోసం మనకి ఇక్కడ ఈ స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీ చూసి అర్థం చేసుకుంటే కనుక సింపుల్. రైటా? ఏ లేదండి, ఇక్కడ 340 రూపాయలు పట్టుకుని ఒకడు టూర్కి వెళ్ళాడు. ఎక్స్ రోజులు టూర్కి వెళ్ళాడు అనుకుందాం. ఒక రోజుకి వచ్చేంతంటే 360/x. 4 రోజులు టూర్ పెంచితే అంటే ఎన్ని రోజులు? ఇక్కడ x+4 డేస్ టూర్ వెళ్తే గనక ఒక రోజుకి వచ్చేంత? 360/x+4. టూర్ పెంచినప్పుడు జనరల్ గా టూర్ వెళ్ళినప్పటికీ ఒక రోజువారీ ఖర్చులో తేడా ఎంత అంటే 3 రూపాయలు. కాబట్టి రోజువారీ ఖర్చులు కదా, వీటి మధ్య తేడా 3 రూపాయలు. అదే ఇక్కడ ఈక్వేషన్. దీన్ని ఇక్కడ సింప్లిఫికేషన్ చేయాలి. సింప్లిఫికేషన్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ ఇది x × x+4 అవుతుంది. అవునా? రైట్. ఇక్కడ 360 ×
ఎక్స్ ప్లస్ 4 అవుతుంది మైనస్ ఇక్కడ 360 ఇంటూ ఎక్స్ అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. అవునా? ఇక్కడ 360x 360x పోతే ఎంత మిగులుతుంది? 360 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ఇంటూ ఇది 3 మిగులుతుంది. రైటా? దీన్ని అటు తీసుకెళ్తాం. దీన్ని చూసినట్లయితే 360 ఇంటూ 4 ఇది 360 ఇంటూ 4 ఇజ్ ఈక్వల్ టు రైట్ ఇది 3x స్క్వేర్ అవుతుంది. తర్వాత ఇది 4 3 12x అవుతుంది. రైటా? రైట్. సారీ ఇక్కడ 3ని డివైడ్ చేసినట్లయితే కనుక రైట్ ఇది 3 1 3 3 1 3 వెళ్ళండి పోతుంది, ఇక్కడ తెగిపోతుంది. రైట్ ఇక్కడ చూసినట్లయితే 14 48 ఇక్కడ 480 అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x అవుతుంది. వైపు తీసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 480 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఇది ఒక వర్గ సమీకరణం. వర్గ సమీకరణ సాధన అందరికీ తెలిసిందే. రైట్ రైట్. దీన్ని చేసినట్లయితే ఎంత అవుతుంది? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 24x మైనస్ 20x మైనస్ 480 ఇజ్ ఈక్వల్ టు 0. ఏ లేదండి, దీన్ని 2 అంకెల మల్టిపుల్ గా రాసినట్లయితే ఆ 2 కలిపినా తీసివేసినా మధ్యలో ఉన్న వాల్యూ రావాలి. గుణిస్తే కనుక దీనికి ఉన్న గుణకము ఇంటూ ఈ స్థిరరాశికి సంబంధించిన వాల్యూ రావాలి. అంటే దీనికి ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత? 1. స్థిరరాశి ఎంత ఉంది ఇక్కడ? 480. 480 ఇంటూ 1 480. ఆ 480 దేనికి సమానం అవ్వాలి? ఈ 2 గుణిస్తే 480 రావాలి. ఆ 2 యాడ్ చేస్తే మధ్యలో ఉన్న వాల్యూ రావాలి. 24 నుంచి 20 పోతే 4 వస్తుంది. 24 ఇంటూ 20 అంటే 480 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కాబట్టి సరిపోయింది. కాబట్టి ఇది ఇక్కడ రైట్. కాబట్టి దీన్ని ఇక్కడ సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది? ఇది ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 24 అవుతుంది. మైనస్ ఇక్కడ 20 కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 24 అవుతుంది. రైట్. రెండిట్లో ఎక్స్ ప్లస్ 24 కామన్ తీసినట్లయితే ఎక్స్ మైనస్ 20 ఇంటూ ఎక్స్ ప్లస్ 24 ఇజ్ ఈక్వల్ టు 0. రైట్. ఇక్కడ ఎక్స్ కి 2 వాల్యూస్ వస్తాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 వచ్చాయి, 2 వచ్చాయి. ఇక్కడ ఒకటి 20 మైనస్ 24, ఇంకొకటి ఏమో 20. మైనస్ కాబట్టి దీన్ని పక్కన పెడితే ప్లస్ వాల్యూ మనం తీసుకోవాలి. అంటే ఎక్స్ ఈక్వల్ ఎంత వచ్చింది? 20. ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాం? ఎక్స్ రోజులు టూర్కి వెళ్ళాడు అనుకున్నాం. అంటే ఎన్ని రోజులు టూర్కి వెళ్ళాడు? 20 days కి టూర్ వెళ్ళాడు. అదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అంటే ఏ లేదండి, ఇక్కడ ఒక పెద్ద స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీలో ఒక స్మాల్ ఈక్వేషన్ ఉంది. అది ఇది 360/x మైనస్ 360/x ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 3 అనేది వాడు ఇచ్చిన స్టోరీలో ఉన్న ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సాధన అందరికీ తెలిసిందే. దాన్ని సాధించినట్లయితే ఎక్స్ వాల్యూ 20 వచ్చింది. అంటే ఎక్స్ అంటే ఎన్ని రోజులు టూర్ వెళ్ళాడు? ఎక్స్ రోజులు టూర్ వెళ్ళాడు అనుకున్నాం కాబట్టి 20 రోజులు టూర్ వెళ్ళాడు. అది దీని తాలూకు ఆన్సర్. రైటా?